కొంతమందికి ఓరకనే వచ్చేది కోపం, ప్రతి సీటికి మాటికి కోపమే, పనికిరాని కోపం, సందర్భానుసారం కోపం కాదు అది, నష్టాన్ని కలిగించే కోపం, దేవుని తీర్పును అనుభవించే కోపం, దేవుని దగ్గర నుంచి ఉగ్రత అనుభవించే కోపం. అందుకే బైబిల్ రాయబడింది, కోపం మానము. కోపం ఏం చేయాలట? మానేయాలి. మరి బైబిల్లోనే మళ్ళీ రాయబడింది, కోపపడుడు కానీ పాపం చేయకుడి. మరి ఇదేంటి అదేంటి? కోపపడండి అని అంటే దాని అర్థం ఏంటంటే సందర్భాన్ని బట్టి కోపపడాల్సిన పరిస్థితి అయితే కోపపడండి. కోపపడకమో కోపం మానుము అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి సీటి మాటికి కోపపడమాకు అని అర్థం, ప్రతి చిన్నదానికి కోపపడకు అని అర్థం. బైబిల్లో ఉందిగా పాస్టర్ గారు కోపపడమని, మరి మీరు వద్దంటున్నారు అని కొంతమంది అనుకుంటారు. సందర్భం, ఇప్పుడు తప్పు చేస్తున్నాడు ఒక పిల్లోడు, కోపపడాలి. నువ్వు బూతులు మాట్లాడుతున్నాను ఒక అమ్మాయి, కోపపడాలి. ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారంటే కోపపడాలి. మాట వినట్లేదంటే కోపపడాలి. కానీ ప్రతి చీటి మాటికి కోపపడతా ఉంటే నీవు దేవుని సంబంధివి కానట్టే.